హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు హైదరాబాద్ కాలేజెస్ యొక్క వివరాల్లో భాగంగా మల్లారెడ్డి గ్రూప్ను ఈరోజు క్లుప్తంగా మనం చూద్దామండి. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అసలు వీళ్ళ కాలేజ్ ఏంది, పరిస్థితులు ఏంది చూద్దాం. మల్లారెడ్డి కాలేజ్ అంటే ఇది మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ అనే ప్రాంతంలో ఒక క్లస్టర్ లాగా ఒక 10-12 కాలేజీలు ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అంటారు. అసలు మల్లారెడ్డి గ్రూప్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అసలు ఏంది పంచాయతీ ఏంది మనం చూద్దాం. ఇందులో పర్టికులర్గా యాజ్ ఆన్ టుడే ఒక 4 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉన్నాయండి. ఓకే, ఇందులో మొట్టమొదటిది ఎంఆర్ఈసి ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. దీన్ని మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ అని కూడా అంటారు అనమాట. కాబట్టి ఇది నెంబర్ 1 క్యాంపస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కాలేజీ యొక్క మనం డొనేషన్ తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు తీసుకున్నప్పుడు ఒక 10 to 11 lakhs, అప్రాక్సిమేట్గా 10 lakhs నుంచి 11 lakhs వరకు ఈ టోటల్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. మొత్తం కాలేజ్ ఫీజుతో కలిపి తీసుకుంటారండి వీళ్ళు. మొత్తం 10 to 11 lakhs వరకు వీళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్. జనరల్గా మనం సిఎస్సి చెప్తాం, మిగిలిన వచ్చేసి 1 lakh తగ్గించుకుంటూ వెళ్తే లాస్ట్కి వచ్చేసరికి అది 6 lakhs కూడా ఏదో ఒక బ్రాంచ్ సిఎస్సి దొరుకుతుంది. సో ఇందులో సెకండ్ క్యాంపస్ వచ్చేసి ఎంఆర్ సెట్ అంటారండి. ఎంఆర్ సెట్ ఫస్ట్ క్యాంపస్ కూడా ఏమో ఎంఆర్ఈసి అండి, గుర్తుపెట్టుకోండి ఎంఆర్ఈసి. సెకండ్ కాలేజ్ పేరు వచ్చేసి ఎంఆర్ సెట్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీనికి విఎస్కే రెడ్డి డైరెక్టర్గా ఉండేవాళ్ళు, ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన వీసీ అయ్యాడు యూనివర్సిటీకి, అక్కడ ఉన్నారు. ప్లస్ ఇప్పుడు కూడా ఆయన ఎంఆర్ సెట్ని ఆయనే చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్లో ఇది అతిపెద్ద క్యాంపస్గా అవతరించింది. ఎందుకు అంటే దీని పక్కనే ఎంఆర్ఐటి అని ఇంకో క్యాంపస్ ఉండేది, రవీంద్ర రెడ్డి గారు ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ కాలేజీని ఈ కాలేజీని మెర్జర్ చేసేసారు. అందువల్ల ఎంఆర్ సెట్ అనేది అతిపెద్ద క్యాంపస్ అన్నట్టు మల్లారెడ్డి గ్రూప్లో. ఇప్పుడు ఇది పెద్ద క్యాంపస్. సో దీంట్లో ఫీజెస్ ఎలా ఉంటాయంటే ఒక 6 to 8 lakhs ప్యాకేజ్లో మీకు దొరికిపోతుందండి సిఎస్సి ఫ్యామిలీలో. కాలేజ్ ఫీజుతో కలిపి 6 నుంచి 8 లక్షల లోపల ఇది మీకు మొత్తం కూడా కాలేజ్ అనేది వచ్చేస్తుంది. ఎంఆర్ సెట్ దీని యొక్క కాలేజ్ కోడ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎంఎల్ఆర్డి దీని యొక్క కాలేజ్ కోడ్. ఇంతకుముందు ఉన్నటువంటి ఎంఆర్ఐటి కాలేజ్ అనేది ప్రస్తుతానికి లేదండి, అది ఎంఆర్ సెట్లో కలిపేశారు. అలాంటి సార్ ఏం చేస్తున్నాడంటే ఎక్కువ యూనిట్స్ లేకుండా మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకుని వెళ్తున్నాడు అనమాట. దానివల్ల ఎంఆర్ సెట్ ఎంఆర్ఐటి కలిసిపోయి ఈరోజు ఎంఆర్ సెట్గా మెర్జ్ అయిపోయింది. కాబట్టి మంచి గ్రూపు, ఎంఆర్ సెట్కి మంచి బ్రాండ్ ఉంది. సో మీకు తక్కువ ఫీజు కూడా ఇప్పుడు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే 2 కాలేజీలు కలిసినాయి కదా, కొంత ఇంటేక్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు చాలా తక్కువ రేటు కూడా ఇది బడ్జెట్లో మీకు కాలేజ్ దొరికిపోతుంది. సో దీని పక్కన ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి, దీన్ని ఎంఆర్సిఈ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాలేజ్ అని కాదు, మల్లారెడ్డి గ్రూప్లో ఇది తక్కువ ఫీజు ఉండేటువంటి కాలేజ్ అనమాట. ఇయర్లీ 1 lakh వరకు ఉంటుంది. 80,000 to 1 lakh అయితే మీకు బీటెక్ సిఎస్సి దొరికిపోద్ది. ఇక్కడ ఎంఆర్సిఈలో ఎంత దొరుకుతుందండి, మొత్తం 3.5 లక్షల నుంచి 4 లక్షలు పెట్టుకుంటే ఈ కాలేజీలో సీట్ దొరికేస్తుంది. సో ఇప్పటివరకు మనం ఎన్ని కాలేజీలు 3 కాలేజీలు కవర్ చేసాం. అయితే ఇదే ఏరియాలో ఒక ఫార్మసీ కాలేజ్, అదేవిధంగా ఎంఆర్ఈసీ దగ్గర ఒక ఫార్మసీ కాలేజ్, మొత్తం 2 ఫార్మసీ కాలేజీలు కూడా ఉన్నాయి. ఉమెన్స్ కాలేజ్ పక్కన ఇంకో ఫార్మసీ. అయితే ఇంకా అటు పోతే యూనివర్సిటీ పక్కన మాధవీలత మేడం ప్రిన్సిపల్గా ఉండేటువంటి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఇది కూడా జంబో క్యాబినెట్ లాగా పెద్ద వ్యవస్థగా తయారైంది ఇప్పుడు. ఎందుకంటే మల్లారెడ్డిలో ఇంతకుముందు సోరారంలో ఒక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది, దాన్ని తీసుకొని వచ్చి ఈ మాధవీలత క్యాంపస్ పక్కన పెట్టారు అంతకుముందు. ఇప్పుడు దాన్ని కూడా మెర్జర్ చేసేస్తారు అన్నట్టు. మెర్జర్ చేసేసి ఒక పెద్ద జంబో ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్గా తయారైంది ఇప్పుడు. ఇది పెద్ద ఇంటేక్, అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక 1500 2000 ఇంటేక్ ఇది. ఈ 2 కాలేజీలు కలుపుకుంటే పెద్ద ఇంటేక్తో వచ్చేస్తుంది ఈసారికి. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు మనకి 4 ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంఆర్ఈసి, ఎంఎల్ఆర్డి, మల్లారెడ్డి ఉమెన్స్ మేడం కాలేజ్, అదే ఎంఆర్సిడబ్ల్యూ అంటారు దీన్ని, అదేవిధంగా ఎంఆర్సిఈ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది చిన్న కాలేజ్ అండి, ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఎంఆర్సిఈ ఆప్షన్కి మీకు పెద్ద వాల్యూ ఉండదు, అది మామూలుగా కౌన్సిలింగ్ ఫీజుకే దొరికిపోద్ది సీటు, పెద్ద ఏమీ గతపడాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్లో ఒక 3-4 లక్షలు 4 లక్షల్లో 4 ఏళ్ళకి కలిపి పెట్టుకోదలుచుకున్నటువంటి వాళ్ళు, అక్కడ హాస్టల్స్ కూడా విరివిగా ఉంటాయి కాబట్టి మీకు 5-6 లక్షల రూపాయల్లో కూడా ఒక 6 లక్షలు 7 లక్షలు పెట్టుకుంటే మల్లారెడ్డిలో 4 ఏళ్ళు బీటెక్ అయిపోతుంది. కొంతమంది ఏదో రాష్ట్రాలకు పోయేసి 6-7 లక్షలు పెట్టి చదవాలని చెప్పి పరిగెత్తుకుంటూ పోతుంటారు, అంత అవసరం లేదు. ఇది కూడా ఒక 300 ఎకరాల పెద్ద క్యాంపస్ కాబట్టి అంత ప్లేసు, బోల్డ్ అండ్ హాస్టల్స్ ఉన్నాయి. మీకు తక్కువ బడ్జెట్లో నాన్ అటానమస్ కాలేజ్ కాదలుచుకుంటే ఎంఆర్సీ అటానమస్ అయింది లేదు, ఇంకా పేపర్ వచ్చినట్లేదండి నాకు తెలిసిన కాడికి అది నాన్ అటానమస్ కాలేజ్ అయినా స్టిల్ 4-5 లక్షల లోపల 4 లక్షల లోపల ఇది ప్యాకప్ మొత్తం అయిపోతుంది అనమాట. ఇది కాకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ అండి, దీని ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్గా 1.8 lakhs per annum ఉంటుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా ఈ యొక్క ఫ్లాగ్షిప్లో మల్లారెడ్డి యొక్క గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో ఉంది. సో మొత్తం 3 ఫార్మసీ కాలేజెస్, ఒక 4 ఇంజనీరింగ్ కాలేజెస్, ఓకే, అదేవిధంగా ఒక యూనివర్సిటీ. సో 4, 3, 7, 1, 8 మొత్తం 8 ఇన్స్టిట్యూషన్స్ కలిపి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. ఇది మైసమ్మగూడ ప్రాంతంలో ఉన్నాయి. ఈ కాలేజీలో కూడా మనం అడ్మిషన్ చేస్తామండి. అడ్మిషన్స్ ఎవరైనా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.
Thank you so much. Please do subscribe, like on this video. Thank you.